జై శ్రీకృష్ణ. సాధారణంగా చాలామంది అడుగుతుంటారండి, సోమవారం అనేసరికి శివుడు పూజ చేస్తారు, మంగళవారం రాగానే హనుమంతుడి గుడికి పరిగెడతారు, బుధవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు, ఇలాగ చేసే చాలామంది నేను చూశానండి. నాకు చాలా నవ్వొస్తూ ఉంటుంది. దీన్ని వ్యభిచారిణి భక్తి అని సంతశ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ అంటారన్నమాట. వ్యభిచారము అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ రోజు ఒకరితో మరుసటి రోజు ఇంకొకరితో. అర్థమైంది కదండి. అలాగే భగవంతుడిని కూడా మనం ఇప్పుడు ఎలా వాడుకుంటున్నాము అంటే, నన్ను ఎగ్జామ్లో పాస్ చేసే, నేను 100 కొబ్బరికాయలు కొడతాను హనుమంతుడు. సరే, మరి లేదు నేను అక్కడికి వెళ్తే ఆంటీ ఏం చెప్పారు అంటే, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే నాకు ఇలా జరిగిందమ్మా అనగానే ఇప్పటిదాకా చేస్తున్న హనుమంతుడు భక్తుడిని వదిలేసి ఏకంగా లక్ష్మీ అమ్మవారి పూజ చేయడం ప్రారంభిస్తారు. అలాగే డే వైజ్గా పూజ చేసుకుంటూ ఉంటారు. శుక్రవారం రాగానే లక్ష్మీ అమ్మవారి పూజ, శనివారం మాత్రము లక్ష్మీ, మరి శివుడు అందరినీ మర్చిపోతాము, శనివారం రాగానే వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటాము అంటారు. నేను చదివిన పురాణాల ప్రకారంగా మీకు చెప్తున్నానండి. శివుడు భక్తి ఎలా చేయాలి, ఎప్పుడు పూజిస్తే ఏ ఫలితం ఉంటుంది అని చాలా ఎలాంగేట్గా ఇప్పుడు నేను చెప్పలేను ఇంత షార్ట్ టైంలో. ఒకటే మాట చెప్తానండి, శివుడి పూజ ఎప్పుడు చేస్తే ఎంత ఫలితం ఉంటుందంటే, ఆదివారం చేయాలి, సోమవారం చేయాలి, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అన్ని వారాల్లో పూజ చేయాలని ఉంది. అలాగే దేవి భాగవతం అనుసారంగా కూడా అమ్మవారిని శుక్రవారం పూజిస్తే మంచిదని నేను ఎక్కడా చదవలేదండి. అమ్మవారిని నిత్యం పూజించాలి, ఏ స్వరూపాన్నైనా కానివ్వండి. అలాగే ఏ దేవుడిని కూడా ఒకరోజు పూజించాలి అలా అన్నది లేదు. కొన్ని వ్రతాలు మాత్రం మనకు చెప్పబడతాయి. ఈ వ్రతం చేయాలి అంటే శుక్రవారం పూజ చేసుకోండి అని మనకు చెప్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతం అనేసరికి శనివారం చేసుకోండి అంటారు. ఎందుకు అలాగా అంటే, నాకు ఎరుపు అంటే ఇష్టము, దానికి కారణం ఏముంటుందండి? ఏమీ ఉండదు. నాకు ఎరుపు అంటే ఇష్టము, దట్స్ ఇట్. సిమిలర్లీ పరమాత్మకు కూడా ఒక వారము అంటే 7 వారాల్లో ఈ పరమాత్మకు ఈ వారం అంటే ఇష్టము. మన వేదాల్లో ఒక పరమాత్మకు ఒక్కొక్క వారాలు ఇలాగా ఇచ్చారన్నమాట. ఈ వారం ఇలాగా చేసుకోండి పూజ, కానీ ఆ వారం మాత్రమే చేసుకోవాలి, ఆ వారం వేరే దేవుడిని చూడకూడదు అన్నది కాదు. మన సనాతన ధర్మ ప్రకారము ప్రతి మనిషి కూడా పంచతత్వాలతో పుట్టాడండి. మనం అందరం కానివ్వండి, మన శరీరంలో అగ్ని, వాయు, తేజ, ఆపహ ఇవన్నీ ఉన్నాయి మన శరీరంలో. కాబట్టి సృష్టిలో కూడా ఏదైతే ఉందో అది మన శరీరంలో ఉంది. కాబట్టి పంచాయతన పూజ కంపల్సరీ అందరూ చేసుకోవాలి. వినాయకుడు విష్ణుమూర్తి, విష్ణు అంటే మరి ఏ రూపాన్నైనా పూజించండి. రాముడు, కృష్ణుడు, వామనుడు, పాండురంగుడు ఎవరన్నా కానివ్వండి, విష్ణుమూర్తి. శివుడు పూజ అంటే 2 పూజలు ఉంటాయండి. ఒకటేమో విగ్రహము, స్వామివారు కాళ్ళు చేతులు ఉన్నట్టు, ఆ పూజ కన్నా లింగ పూజ అంటే లింగ స్వరూపంలో ఉన్న పూజకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. సో ఒక శివలింగము ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి, అందరి ఇంట్లో ఉండాలి. విష్ణుమూర్తి, వినాయకుడు, ఒక శివలింగం, అమ్మవారు. ఏ అమ్మవారు ఉండాలండి? మరి లక్ష్మీ కటాక్షం కావాలంటే మా ఇంట్లో దుర్గమ్మ తల్లి ఉంది కదా, లక్ష్మీ లేదు అని కొంతమంది లక్ష్మీ విగ్రహాన్ని తెచ్చుకుంటారు. అలా కాదండి. సంపూర్ణ దేవి భాగవతం మీరు కనుక చక్కగా శ్రవణం చేస్తే గాయత్రి, దుర్గా, భవాని అంటే కాళీమాత కానివ్వండి, పార్వతి కానివ్వండి, సీత కానివ్వండి, రాధ కానివ్వండి, వీళ్ళందరూ స్టోరీస్ చెప్పేసి ఏకంగా చెప్పింది ఏదంటే, సర్వం కలివిదమేవాహం నాణ్యద్యత్ సతసత్పరం, అన్ని రూపాల్లో ఉన్నది నేనే. కాబట్టి మీ ఇంట్లో రాధమ్మ తల్లి పూజ ఉందనుకోండి, రాధలోనే సీత, దుర్గా, కాళీ, లక్ష్మి అందరూ ఉన్నారు, ఆవిడనే పూజించండి. విశిష్టంగా పూజ అంటే మళ్ళీ పటాన్ని తెచ్చుకోండి, మళ్ళీ ఇన్ని విగ్రహాలు జమ చేసే అవసరం లేదు. కానీ ఒక్క అమ్మవారి స్వరూపాన్ని ఖచ్చితంగా పూజించాలి. తర్వాత సాక్షాత్తు దేవత అంటే సూర్యనారాయణుడు. ఆయన ఉన్నాడు కాబట్టి మీరు మేము ఉన్నాము. రోజు మనం శ్వాస తీసుకుంటున్నాము, మనకు అన్నీ కనిపిస్తున్నాయి, అంతా కూడా జరుగుతుంది అంటే సూర్యనారాయణ వల్ల జరుగుతుంది. కాబట్టి ఆయన పూజ ఎలా చేయాలి అంటే, ప్రత్యక్షంగా రోజు పొద్దున్న లేసి ఆయనకు నీళ్లు, మిత్రాయ నమః, రవయ నమః ఇలాగ 13 నామాలు చేసి నీళ్లు వదిలేసి ప్రణామం చేయడం పొద్దున, ఇంత మాత్రం చేస్తే సూర్యనారాయణ పూజ అయిపోతుంది. కాబట్టి అందరి పూజ రోజు చేయండి. ఒక వ్రతము, ఒక ఉపవాసం అనుకుంటే మాత్రమే శుక్రవారమో, శనివారమో, సోమవారం చేయాలి. అంతేకాని వ్యభిచారిణి భక్తి మంచిది కాదండి. ఈ సోమవారం రోజు నేను వేరే వాళ్ళ ముఖం చూడనండి, ఓన్లీ శివుడే, మంగళవారం కాబట్టి నాకు అటెండెన్స్ ఉంటుంది, నేను అక్కడ హనుమంతుడి గుడికి వెళ్ళాలి, నో, అలా ఏమీ ఉండదండి. అనుకోకుండా నేను మంగళవారం రోజు హనుమంతుడి గుడికి వెళ్ళలేకపోయాను అంటే నన్ను ఏదో శపిస్తాడేమో, ఏదో అయిపోతుందేమో, ఇట్లాంటివన్నీ మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు. ఎక్కడున్నా కూడా ఆ పరమాత్మ మనకు ఏ రూపంలో కనిపించినా కూడా ఆ ఇష్టమైన స్వరూపాన్ని మాత్రం ఆయనను చూసుకొని నిత్య పూజ ఈ పంచాయతనానికి చేయాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. జై శ్రీరామ్.